పండుగ అంటే సంతోషం, పండుగ అంటే సంబరం. కానీ దేశ రాజధానిలో అదే పండుగ పూట రంగులు కాదు, రక్తం పారింది. ఒక చిన్నారి చేతిలో ఉన్న చిన్న నీటి బెలూన్ పొరపాటున జరిగిన ఒక సంఘటన రెండు మతాల మధ్య ఘర్షణకు కారణమైంది. హోలీ జరుపుకోవాల్సిన ఇల్లు శవాల దిబ్బగా మారింది. ఒక మతోన్మాద మూక పక్కా స్కెచ్తో కనికరం లేకుండా చేసిన హత్య హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ చిన్న నీటి బెలూన్ వివాదం అంత పెద్ద హత్యకు ఎలా దారితీసింది? కిరాతకుల వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం క్షణికావేశంలో జరిగిన గొడవ, లేక దీని వెనక ఏదైనా మత విద్వేష కోణం ఉందా? నిందితులపై ప్రభుత్వం తీసుకున్న బుల్డోజర్ యాక్షన్ ఏంటి? ఢిల్లీలో సంచలనంగా మారిన ఓ యువకుడి హత్య. హోలీ రోజు ఘర్షణలో రెచ్చిపోయిన మతోన్మాదులు. తరుణ్ హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు. మతోన్మాదులపై ఢిల్లీలో బుల్డోజర్ యాక్షన్ షురూ. భారతదేశ రాజధాని ఢిల్లీ భిన్న సంస్కృతులకు నిలయం. ఇటీవల దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ, డాన్సులు చేసుకుంటూ వివిధ నగరాల్లో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలను జరుపుకుంటారు. కానీ గత కొన్నేళ్లుగా పండుగల సమయంలో ఇక్కడ చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా హోలీ వంటి పవిత్రమైన పండుగ రోజున ఒక హిందూ యువకుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్య, దాని వెనుక ఉన్న మతోన్మాద కోణాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ దారితీసే. కేవలం రంగు పడిందన్న సాకుతో మతోన్మాదులు రెచ్చిపోయారు. హిందూ యువకుడిని లక్ష్యంగా చేసుకుని కిరాతకంగా హత్య చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో హోలీ సందర్భంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా తలెత్తిన వివాదం కాస్త పెద్దవాళ్ల వరకు వచ్చింది. హోలీ ఆడుతుండగా ఓ చిన్నారి విసిరిన ఓ నీటి బెలూన్ వివాదం చినికి గాలివానలా మారింది. ఈ ఘర్షణలో ఓ యువకుడి ప్రాణం పోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా మార్చి 4న ఉత్తమ్ నగర్ లో హోలీ సంబరాలు అంబరాన్ని అంటే. ఈ సందర్భంగా తరుణ్ బుటోలియా కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక తన ఇంటి పైకప్పు మీద హోలీ ఆడుతోంది. ఈ క్రమంలోనే పొరపాటున ఆమె విసిరిన ఓ చిన్న నీటి బెలూన్ ఇంటి పక్కన ఉన్న మరో కుటుంబానికి చెందిన ఓ ముస్లిం మహిళపై పడింది. దీంతో తరుణ్ కుటుంబం ఆ మహిళకు వెంటనే క్షమాపణలు చెప్పింది. సాధారణంగా పండుగ సమయంలో ఇలాంటివి సహజమే అయినా అక్కడ పరిస్థితి వేరుగా మారింది. కానీ ఆ మహిళ మాత్రం దానిని శాంతితో స్వీకరించకుండా తన బంధువులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించింది. అలా మొదలైన ఓ చిన్న వివాదం చినికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో తరుణ్ తన స్నేహితులతో కలిసి బయట ఎక్కడో హోలీ జరుపుకుంటున్నాడు. తన తల్లిదండ్రులపై పొరుగువారు దాడి చేస్తున్నారని సమాచారం అందగానే అతను ఆందోళనతో తన బైక్ మీద ఇంటికి చేరుకున్నాడు. అయితే అప్పటికి అక్కడ ఓ గుంపు తరుణ్ కోసం వేచి చూస్తోంది. తరుణ్ ఇంటికి చేరుకోగానే సుమారు 7 నుంచి 8 మంది వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు. వారు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లు, హాకీ స్టిక్కులు, ఇటుకలు మరియు రాళ్లతో విచక్షణరహితంగా దాడి చేశారు. తరుణ్ తల్లి సునీత బుటోలియా తన కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుని రక్షించుకోవడానికి వారు ప్రయత్నించిన ఆ మతోన్మాద మూక ఎవ్వరినీ లెక్క చేయలేదు. జిమ్ చేసి అలవాటున్న తరుణ్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అంతమందిని ఒక్కడిగా ఎదిరించలేకపోయాడు. చివరిగా దుండగులు తరుణ్ కింద పడేసి అతను స్పృహ తప్పి రక్తపు మడుగులో ఉన్న వదలకుండా కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. కేవలం రంగు పడిందన్న ఒక సాకుతో ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్య వార్త తెలియగానే ఉత్తమ్ నగర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హిందూ సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల ప్రతినిధులు ఉత్తమ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని ఆందోళనకారులు నినదించారు. ఈ నిరసనల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన కొందరు నిరసనకారులు జేజే కాలనీ ప్రాంతంలో నిందితులకు చెందిన వాహనాలను తగులబెట్టారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి భారీగా బలగాలను మోహరించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. డ్రోన్ల సాయంతో ప్రతి వీధిని గాలిస్తూ ఎక్కడా మళ్లీ ఘర్షణలు జరగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు.
చేశాడు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అధికారులు వారి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. నిందితుల ఇళ్లను కూల్చివేయడం ద్వారా బాధితులకు న్యాయం చేస్తామనే సంకేతాలను ప్రభుత్వం పంపింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ గొడవకు రోజు ముందు తరుణ్ కుటుంబ సభ్యులు, పొరుగువారు ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్ వెలుపల హిందూ రాజకీయ సంస్థ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు. దీంతో ఆ మతోన్మాదులు తమ కుటుంబంపై దాడి చేశారని తరుణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కుమారుని మరణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని తరుణ్ తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిగత గొడవ మాత్రమే కాదని, దీని వెనుక లోతైన మతోన్మాద కోణాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ తరుణ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. భారతదేశం వంటి దేశంలో విగ్రహారాధన చేసే వారిపై, భిన్నమైన నమ్మకాలు ఉన్న వారిపై కొన్ని వర్గాలు చిన్న విషయాలకే దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. మతం పేరుతో చిన్నారుల మనస్సుల్లో విద్వేషాన్ని దూరిపోయడం వల్లే ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగుతున్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత జీవనానికి మతోన్మాదం ఓ పెద్ద శత్రువు. ఏ మతం కూడా హత్యలను, హింసను సమర్థించదు. కానీ మతం పేరుతో విద్వేషాన్ని నూరిపోసే శక్తుల వల్ల అమాయక ప్రాణాలు బలి అవుతున్నాయి. ఢిల్లీ వంటి ఆధునిక నగరంలో ఇలాంటి ఆటవిక చర్యలు చోటు చేసుకోవడం మనం ఇంకా ఎంతో మార్పు చెందాలి అనే దానికి నిదర్శనం. తరుణ్ బుటోలియా హత్యోదంతం మన సమాజానికి ఒక హెచ్చరిక. పండుగ పూట ఒక నిండు ప్రాణం పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు. చట్టం తన పని తాను చేసుకుంటూ నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి మతోన్మద దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం పోలీసుల నిఘా మాత్రమే సరిపోదు. ప్రజల్లో కూడా ఆలోచన దృక్పథం మారాలి. అప్పుడే మనం నిజమైన నాగరిక సమాజంలో ఉన్నామని గర్వంగా చెప్పుకోగలం.